తెలుగు సినీ పరిశ్రమలో దిల్ రాజు పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన మొదటి సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న ఈ నిర్మాత టాలెంట్ను గుర్తించడంలో దిట్ట అంటారు ఎంతో మంది. హీరోలు, నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దిల్ రాజు ఇప్పుడు మరో ముందడుగు వేశారు. కొత్త ప్రతిభను సినీ పరిశ్రమకు పరిచయం చేయాలనే లక్ష్యంతో దిల్ రాజు డ్రీమ్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ను రూపొందించారు. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడిందంటున్నారు సినీ వర్గాల వారు. తెలుగు సినీ పరిశ్రమకు మరింత టాలెంట్ ని అందించే ప్రయత్నంలో భాగంగా ఆయన కొత్త ప్లాట్ఫామ్ ని సిద్ధం చేశారు. సరైన ప్లాట్ఫామ్ దొరక్క సినీ పరిశ్రమలో పరిచయాలు లేక ఎవరిని ఎలా సంప్రదించాలో తెలియక ఎంతో మంది టాలెంట్ ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారందరికీ ఇది నిజంగా మంచి ఛాన్స్. దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా చేస్తే మరో 3 సినిమాలు అక్కడే చేయాలనే రూల్ ఉందని సినీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయటం కరెక్టే, కానీ అవకాశం ఇస్తే మరో 2-3 సినిమాల అగ్రిమెంట్ ఏంటా అని ముక్కున వేలేసుకుంటున్నారట. అందరూ మినిమం 2-3 సినిమాలు దిల్ రాజు కాంపౌండ్లో చేసిన వారే. ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుక జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడుకను దిల్ రాజు ముందుండి నడిపించారు. 2024 సంవత్సరం సినిమాలతో పాటు గత 10 ఏళ్లలో ప్రతి సంవత్సరం 3 సినిమాలకు బెస్ట్ అవార్డులు ఇచ్చారు. అయితే దిల్ రాజు తనకు కావలసిన వాళ్లకు, తన సినిమాలకు, తాను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలకు మాత్రమే ఎక్కువ అవార్డులు ఇచ్చుకున్నారు. మంచి సినిమాలను పక్కన పెట్టి తన కాంపౌండ్లోని సినిమాలకు అధిక అవార్డులు ఇచ్చుకున్నారనే టాక్ కూడా నడుస్తోంది.